ఎక్కేశారు. ముఖ్యమంత్రిగా ఆయన ఏదో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కార్పొరేట్ ఎంప్లాయీ లాగా ఆయన వచ్చావా, పంచికొట్టావా, సాయంత్రం 5 గంటల వరకు సెక్రటేరియట్లో ఉన్నావా, ఇంటికి వెళ్ళావా అన్నట్టు కాకుండా ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల మధ్య తిరుగుతున్నారు. రైతుల గురించి నిన్న ధాన్యం సేకరణకు సంబంధించి విచారణ చేశారు, రోడ్ల మీద విచారణ చేశారు, గుంతల రోడ్లు పూర్తి చేయాలా లేదా, రోడ్ల ఎంతవరకు మొదలైంది నిర్మాణం, వర్క్ ఎక్కడి వరకు వచ్చింది, నడుస్తుందా, ఎప్పటికప్పుడు కలెక్టర్లని సంబంధిత అధికారులని ఆరాధిస్తున్నారు. అంటే ఏదో మేము చెప్పేసాం, ఒక జీవో పాస్ చేసేసాం, ఒక నోటిఫికేషన్ విడుదల చేసేసాం అని వదిలేయకుండా, ఆదేశాలు జారీ చేసేసాం వదిలేయకుండా ఫాలో అప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది చంద్రబాబు గారు చేస్తున్నారు. ఆ పని స్టార్ట్ చేశారు. ఒక ముఖ్యమంత్రి వెంటుండి తరిమితే అధికారులు పరుగులు తీసుకొని పనిచేస్తారు, అందులో నో డౌట్. అలా చెయ్యకపోబట్టే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడికక్కడ రోడ్లు, గుంతలు, జనాల ఇబ్బందులు, మరీ దారుణమైన రోడ్లు చూసాం. చాలా వరకు ఎక్కడ పడితే అక్కడ కృష్ణా జిల్లాలో రోడ్ల అధ్వానం, తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ల అధ్వానం, గుంటూరు జిల్లాలో రోడ్ల అధ్వానం లేని ఊరంటూ ఏం లేదు, రోడ్ల అధ్వానం లేని ఊరంటూ. ఇప్పుడు